హలో అండి. ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో రుచికరమైన సాంబార్ పెడతారు కదా! అది ఇంట్లోనే చింతపండు, అలాగే సాంబార్ పొడి లేకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఒక గ్లాసున్నర కందిపప్పు, అలాగే పావు గ్లాసు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని 4 గ్లాసులు నీళ్ళని పోసుకొని, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని, మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు, అలాగే సిమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకొని, తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోతుంది కందిపప్పు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు వట్టిపప్పు అంటే ప్లెయిన్ దాల్ ఇష్టపడే వారి కోసం ఉప్పు కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పప్పు మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది కదా! ప్లెయిన్ దాలు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ కదా! ఇలా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత సాంబార్ కోసం మనం చింతపండు యూజ్ చేయట్లేదు కాబట్టి 2 నిమ్మకాయలను ఇలా రసం తీసుకోండి. అదే ప్రెషర్ కుక్కర్లో ఈ 2 నిమ్మకాయల రసాన్ని పిండుకొని గెరెట్‌తో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమేం వెజిటబుల్స్ వేసుకుంటామో అవన్నీ కట్ చేసుకుందాం రండి. ఒక ముల్లంగిని తీసుకొని ఈ విధంగా రౌండ్ చక్రాలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక సొరకాయ ముక్కను పొడుగు ముక్కలుగా, దోసకాయను కూడా పొడుగ్గా కట్ చేసుకోండి. 2 క్యారెట్‌లను, ఒక బంగాళదుంపను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 5, 6 ఉల్లిపాయలను ఇలా ఘాట్లు పెట్టుకొని, అలాగే 3 పచ్చిమిరపకాయలను, 3 టమాటోలను అలా ముక్కలుగా కట్ చేసుకోండి. బెండకాయలకు తొడిమెల వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 వంకాయలను, ములక్కాయలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గుమ్మడికాయ ముక్క ఉంటే అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందాక పప్పు ఉడికించుకున్నాం కదా! ఆ పప్పులో ఒక 4, 5 గ్లాసుల నీళ్ళను యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, అలాగే మిగతా కూరగాయల ముక్కలన్నిటిని యాడ్ చేసుకోండి ఇందులోకి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అన్ని కూరగాయల ముక్కల్లో బెండకాయలు, వంకాయలు ఇలా చివర్లో పైన వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విడిగా కూరలు తినని పిల్లలకి ఇలా కనుక సాంబార్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అన్ని వెజిటబుల్స్లోని పోషకాలన్నీ అందుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. గెట్ టుగెదర్స్కి మీరే ఇలా ఇంట్లో స్పెషల్గా చేసి పెట్టండి సాంబారు. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకుని చూస్తే చూడండి చక్కగా సాంబార్ అంతా బాగా ఉడికిపోయాయి కదా ముక్కలన్నీ. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని సాంబార్ని కొంచెం మరిగించుకుంటూ ఉండండి. తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తిరగమాత పెట్టుకుందాము. 4, 5 స్పూన్ల నూనె వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ పసుపు, ఇంగువ, కరివేపాకును వేసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మరిగించుకుంటూ ఉన్న సాంబార్ గిన్నెలో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఇంగు వేయటం వలన సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పనిసరిగా బాగా మరిగించండి సాంబార్ని, అప్పుడే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా సాంబార్ బాగా తెరలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి. సర్వింగ్ గిన్నెలోకి తీసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.